ఈరోజు 6వ అధ్యాయము. 6వ అధ్యాయంలో ముందుగా 1 నుంచి 14 వచనం వరకు నిర్మాణకుడికి వ్యతిరేకత ఆగలేదు. ఏం నిర్మాణం చేస్తున్నారు వీళ్ళు? మొదటి నుంచి ఇందులో 19 వచనాలు ఉంటాయి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో 19 వచనాల్లో మొదటి నుంచి 14 వచనం వరకు నిర్మాణ పనికి, గోడ నిర్మాణం, ప్రాకారం కట్టే పనికి వ్యతిరేకత ఇంకా ఆగలేదు. ప్రారంభంలో చెప్పాను, ముగ్గురు గుర్తుంది ఎవరన్నా? సబ్బెలెటు, తోబియా, చెప్పాలి, గెషెము. సో ముగ్గురు చాలా మంది పెడుతూ ఉంటారు. మరలా చూడండి, అంటే మరి ఉక్కు రసం ఆగదు. అంటే ఈవెన్ ప్యాచ్ వర్క్లు కూడా చేస్తారు. గోడ బాగు చేయడమే కాదు, పగుళ్ళు, పేట్లు అన్నీ చాలా చక్కగా పునర్నిర్మాణం చేసేసుకున్నారు అనేసి వాళ్ళు ఒకలాంటి ఉక్కు రసంతో చూడండి చదువుకున్నాం. 6వ అధ్యాయము. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో పీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సంపెలెటును, టోబియాయును, అరబీయుడైన గెషెమును మా శత్రువుల్లో మిగిలిన వారిని విని సంపెలెటును, గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి. చూడండి, అంటే ఏదో రకంగా ఆపాలి. దీనంతటికి ప్రాకారం కట్టడానంతటికి నాయకుడు ఎవరు? నెహెమ్యా. కాబట్టి ఏదో హాని చేసి వీడిని ఒక రకంగా లేపేస్తే ప్రాకారం కట్టడం ఆగిపోద్ది. సో మాయోపాయం అంటే శత్రువులు దేవుడి పనికి శత్రువులు అయినటువంటి వారు వీరు ముగ్గురు, ఇంకా మిగతా వారు అందరూ కలిసి దేవుని పని ఆటంకపరచడానికి ఎన్నో ఉపాయాలు, పథక రచనలు చేశారండి. అవేంటో మనం చదువుకున్నాం.